హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఏపీలో ఆగస్టు 15 కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారనమాట. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మర్చిపోకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను మరింత చురుకు భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 15 నుంచి పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమానికి ప్రారంభించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయన్నమాట. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటుందండి. ప్రజలు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులుగా కాకుండా రాష్ట్ర భవిష్యత్ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించేలాగా ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తున్నారన్నమాట. అయితే ఆగస్టు 15 నుంచి కొత్త కార్యక్రమం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తుందండి. ముఖ్యంగా యువత ఆలోచనలు, నైపుణ్యాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం వచ్చింది. నెక్స్ట్ చూడండి, గ్రామ స్థాయి నుంచే యువతను సామాజిక కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంతో పాటు వారిలో న్యాయకత్వ లక్ష్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందండి. అంటే ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ సేవ స్ఫూర్తిని పెంచడంతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ప్రతి ఇంటిపై జాతీయ జెండా అంటే స్వతంత్ర దినోత్సవానికి పురస్కరించుకొని ఆగస్టు 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసేలాగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. అంటే మే నేషన్ నేషన్ ఫస్ట్ అనే భావాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకువెళ్లేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని అధికారులు సూచించినట్లుగా సమాచారం అయితే వచ్చిందండి. చూడండి, 2047 నాటికి వికసిత భారత లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలనే ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ కార్యక్రమాలు అమలుపై జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలకు జారీ చేస్తున్నట్లుగా సమాచారం. జిల్లాల వారీగా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారండి. అయితే యువతకు ప్రాధాన్యత అంటే రాష్ట్ర అభివృద్ధిలో యువతను కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నమాట. విద్యార్థులు, యువత తమ నైపుణ్యాలను సామాజిక అభివృద్ధికి ఉపయోగించేలాగా ప్రోత్సహించే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నమాట. చూడండి, ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమంలో యువత పాల్గొనేలాగా చేసి గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ప్రజలు, యువత, విద్యార్థులు కలిసి పనిచేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుందండి. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రభుత్వ కార్యాలయంతోనే సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమైన ఆలోచనలతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సామాజిక అంశాలపై ప్రజల సూచనలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ కార్యాలయంకు మరింత ప్రభావం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలు, యువత, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారండి. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల భాగస్వామిని పెంచేందుకు ఈ కార్యక్రమం కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుందండి.